హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజైతే కాలభైరవ టెంపుల్లో మనము గుమ్మడికాయ దీపం ఎలా వెలిగించాలో చూపిస్తున్నాను. ముందుగా గుమ్మడికాయకి మధ్యలో కట్ చేసుకొని ఇలా గుమ్మడికాయ లోపల ఉన్న గుజ్జునంతా తీసేయాలండి. తీసేసిన తర్వాత ఒక పేపర్ ప్లేట్ తీసుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో రాక్ సాల్ట్ అనేది వేసేయాలి. రాక్ సాల్ట్ వేయాలి, నవధాన్యాలు కూడా వేసుకోవాలి. మనము ఈ బూడిద గుమ్మడికాయ దీపానికి పసుపు రాసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా బొట్లు పెట్టుకోవాలి. అష్టమి రోజు అమావాస్య రోజు ఈ గుమ్మడికాయ దీపాన్ని వెలిగిస్తారండి. నువ్వుల నూనె వేసుకొని దీపాన్ని అయితే వెలిగించాలండి. అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఆ కాలభైరవ స్వామిని తలుచుకొని మీ సంకల్పం ఏంటో చెప్పుకొని దీపాన్ని వెలిగించాలి. పంచోపచార పూజ చేసుకోవాలండి. చండీ హోమం చేస్తే మనకి ఎంత ఫలితం వస్తుందో ఈ గుమ్మడికాయ దీపం వెలిగించడం వల్ల అంత ఫలితం వస్తుందండి. నరదృష్టి, అప్పుల బాధలు, గ్రహదోషాలు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత కాలభైరవ అష్టకాన్ని 8 సార్లు చదువుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.